ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇక ఢిల్లీ వేదికగా కథ నడవబోతోంది. ఒంటరి పోరాటానికి సిద్ధమై 25 పార్లమెంటు నియోజకవర్గ స్థానాల్లో పార్టీ కార్యాలయాలు తెరిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి ఒకంత ఆందోళన కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా కావాలనుకుంటారు. కానీ వాళ్ళ పార్టీకి అనుకూలంగా పనిచేసేటటువంటి పత్రికలు మాత్రం భారతీయ జనతా పార్టీ డిగ్రేడ్ చేస్తూ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నాయి. అది ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అలాగే సాగుతోంది. వాస్తవంగా అయితే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపెడుతోంది. గతంలో కలిసి పొత్తులు పెట్టుకున్న ప్రతిసారి తాము నష్టపోయామన్నటువంటిది చాలా పక్కాగా ప్రిపేర్డ్గా ఉంది. కాకపోతే పొత్తు కావాలి అంటే ఖచ్చితమైనటువంటి బలమైనటువంటి సపోర్ట్ కావాలి, అంటే బలమైనటువంటి సీట్ల సంఖ్య కావాలి. ఆ బలమైన సీట్లు 10 పార్లమెంట్ స్థానాలు అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. ఆ స్థాయిలో వచ్చేటట్టయితే మాత్రమే పొత్తుకు వచ్చేందుకు అవకాశం ఉంది. అలా కాకుండా ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ రాసినట్టు, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేసినట్టు రెండో మూడో మొహాన పడేస్తామంటే తీసుకునేందుకు సిద్ధంగా లేదు. అలాగే అసెంబ్లీ స్థానాల క్రిందసారి 15 అని చెప్పారు, అంటే 25 చెప్పి 15 ఇచ్చారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కావాలంటుంది కానీ తక్కువ అడిగే పరిస్థితి లేదు. అందుకు సిద్ధపడితేనే జరగాలి. అయితే చంద్రబాబు నాయుడు గారిని ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని కలవాల, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కలవలేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ నడుపుతున్నారని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో కలవడానికి ఢిల్లీకి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. ఢిల్లీకి పిలుపు వచ్చింది. అయితే ఇక్కడే అసలు మతలబు ఉంది. జనసేన తెలుగుదేశం ఇద్దరితో కాకుండా, కలిసి కాకుండా విడివిడిగా మీటింగ్కి పిలిచింది భారతీయ జనతా పార్టీ. ముందు చంద్రబాబు నాయుడు కలుస్తారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు. అంటే చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న తమ డిమాండ్ ముందు పెట్టి అందుకు ఇష్టమైతే పొత్తు, లేదంటే పవన్ కళ్యాణ్తో నువ్వు కూడా పొత్తు వదిలేసిరా, లేదా నువ్వు డెసిషన్ తీసుకుంటే ఎన్డీఏ వదిలిపోమ్మని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది అత్యంత కీలకమైనటువంటి రాజకీయ పరిణామం.